హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ బీడ్స్ కుచ్చు చూపిస్తానండి. అంటే వితౌట్ కుచ్చుతో వస్తుంది ఇది క్రోషాది. సో ఈ విధంగా నాట్ వేసేసుకొని డబల్ నాట్ వేసుకోవచ్చు. సేఫ్టీ లాక్ అంటారు కదా, సో డబల్ వేసుకున్న తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ మనం 2 చైన్స్ వేసుకుంటాం కదా డబల్ క్రోషాకి, అట్లాగే 2 చైన్స్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ కలిపినటువంటి దారాలు తీసుకున్నానండి, 10 నెంబర్ నీడిలు. సో ఈ విధంగా తీసుకొని నీడిల్ పైన దారం ఒకసారి చుట్టుకొని దాని పక్కనే డబల్ క్రోషా వేస్తున్నాను అనమాట. 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ నీడిల్ పైన 2 లూప్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకొకసారి ముడి తీసుకొని కలిపేస్తాం. దీన్ని డబల్ క్రోషా అంటాం. సో ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 2 చైన్స్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చండి. నేను డబల్ క్రోషాతోనే వేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి బీడ్ లెంత్ని బట్టి నేను ఇది డబల్ క్రోషా తీసుకున్నాను అనమాట. సో 2 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి దారం చుట్టుకోకుండా బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ టైప్ ఆఫ్ రైస్ బీడ్ కానీ వీట్ బీడ్ కానీ తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ బీడ్స్ ఉంటాయి, లేదంటే మన కడ్దానా బీడ్స్ ఉంటాయి. మీకు అవైలబుల్ ఉన్నటువంటి బీడ్స్ తోటి మీరు డిజైన్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బీడ్ లాక్ తర్వాత డబల్ క్రోషా. ఎక్కడైతే మనము డబల్ క్రోషా వేసామో ఆ గ్యాప్లోంచి మనం ఇక్కడ డబల్ క్రోషాస్ వేస్తున్నాము. ఇది రెండోసారి డబల్ క్రోషా, మూడోసారి డబల్ క్రోషా అన్నమాట. ఈ విధంగా 2 లూప్స్కి కలిపి 2 లూప్స్కి ఒకసారి. మనము తీసుకున్నటువంటి బీడ్ ఒకవేళ బిగ్ సైజ్ తీసుకుంటే అదే టైప్లో మనం లెంత్ కూడా డబల్ క్రోషాది తీసుకోవాలన్నమాట. 5 టైమ్స్ అయిపోయిందండి. మనం స్టార్టింగ్ 5 టైమ్స్ వేసిన తర్వాత ఇంకొక బీడ్ సేమ్ అలాంటిది వేస్తున్నాను ఎండ్. ఈ బీడ్స్ ప్రాక్టీస్ మీద వస్తుందండి. బీడ్స్ చేసుకోవడము నిదానంగా మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ యూస్ చేసుకుంటా వేసుకోవచ్చు, పట్టుకొని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా బీడ్ వేసినాక బీడ్ లాక్ వేసిన తర్వాత ఆర్చ్ అనేది ఎక్కడి వరకు వస్తే మనం ఎండ్ చేస్తాము, సేమ్ అదే ప్రాసెస్లోనే బీడ్తో పాటుగా మనం ఇక్కడ ఎండ్ చేస్తున్నాం అనమాట. అంటే ముడి వేస్తున్నాం ఇక్కడ. ఇదిగోండి, డబల్ క్రోషా వేస్తే ఎలా ఉంటుందని చూశాను, కానీ డబల్ క్రోషా వల్ల హైట్ పెరిగిపోతుంది. సో అది ఆర్చ్ అనేది స్టేబుల్గా ఉండదు అనమాట. అందుకని డైరెక్ట్గానే బీడ్తో పాటుగా నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. 2 చైన్స్ అటు ఇటుగా 2 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం బీడ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా చైన్స్ ఒక 3 or 4 చైన్స్ వేసుకొని నాట్ వేసుకొని దానికి కదలకుండా ముడి వేసుకుంటాం కదా, లేదంటే సింగిల్ క్రోషా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ బీడ్ మీదుగా బీడ్ వేసుకుంటాం అన్నమాట. ఇలాంటి వీట్ బీడ్ ఉంటుంది కదా, చిన్న సైజు తీసుకున్నాను. మీకు దొరికినటువంటి బీడ్స్తోనే మీరు వేసుకోవచ్చు అనమాట. పోగులు జాగ్రత్త పట్టుకొని బీడ్ నాట్ వేసేయాలి. ఫస్ట్ నాట్ వేసినాక డబల్ క్రోషా వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి? మనం బీడ్ దగ్గర చైన్స్ వేసాం కదండి, ఆ గ్యాప్లో అనమాట. ఇందాక స్టార్టింగ్ వేసుకోవాలి కాబట్టి డబల్ క్రోషా వేసాము, ఇక్కడ బీడ్ వేసుకుంటున్నాం కాబట్టి చైన్స్ వేసుకోవాలన్నమాట.
2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి, మూడవసారి వేస్తున్నాను ఇప్పుడు. చాలా సింపుల్గా అయిపోతుందండి. బీడ్స్ ఎక్కించుకోవడం ఒకటే కొద్దిగా అనిపిస్తుంది బిగినర్స్కి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి బీడ్స్ కూడా ఈజీగా అయిపోతుంది. 2 బీడ్స్తో చాలా సింపుల్గా, చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా కావాలన్న వాళ్ళకి ఈ క్రోషా డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ బీడ్ వేసుకోవాలి. మామూలుగా అయితే 5 క్రోషాస్ వేసిన తర్వాత, 5 డబుల్ క్రోషా వేసిన తర్వాత మనం డెడ్ ఎండ్ చేస్తాము. కానీ ఇక్కడ దీంట్లో మనం ఈ విధంగా బీడ్ వేసుకొని బీడ్ లాక్ చేసి, బీడ్ లాక్ని తీసుకొచ్చి మనం బట్టాకి ఫ్రంట్ సైడే లాక్ వేస్తున్నాం. సింగిల్ క్రోషా ఈ విధంగా కనబడుతుంది. ఇలాగా. సో బీడ్ లాక్ తర్వాత 3 చైన్స్, 4 చైన్ తర్వాత బట్టకి బ్యాక్ సైడ్ తీసుకొని బీడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కానీ అక్కడ మనం బీడ్ ముందర వేసినటువంటి క్రోషాకి కానీ సింగిల్ క్రోషాకి కానీ ఈ విధంగా నాట్ వేసేయాలి. నాట్ వేసినాక స్టేబుల్గా ఇంకొక చైన్ వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచే ఫ్రంట్కి తిప్పుకొని ఇంకొక చైన్ వేసుకొని డబల్ క్రోషా స్టార్ట్ చేయాలన్నమాట. బీడ్ వేసుకొని సింగిల్ క్రోషా, సింగిల్ చైన్, బీడ్, డబల్ క్రోషా. ఇక్కడ మళ్ళీ బీడ్ మీదుగా ఉన్నటువంటి చైన్ బ్యాక్ సైడ్ వచ్చింటాయి కదండి, ఆ చైన్స్ని కలుపుకొని మనం డబల్ క్రోషా వేయాలి. ఫస్ట్ డబల్ క్రోషా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా సెకండ్ డబల్ క్రోషా ఇప్పుడు వేయాలి. మనం బీడ్ లెంత్కి వేసినటువంటి 3 or 4 చైన్స్ కంప్లీట్ అయ్యేదాకా మీకు వేసుకోవచ్చు. ఎన్ని ఫస్ట్ వేసామో అంతే లెంత్లో ఉంటేనే కదండి ఆ లుక్ అనేది బాగుండేది. సో 5 చైన్స్ స్టార్ట్ చేస్తే 5 చైన్స్ అండి. కొంతమంది 2 చైన్స్ కలుపుకొని 5 డబల్ క్రోషా అనొచ్చు, లేదంటే 2 చైన్స్ విడిచిపెట్టి 5 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను 2 చైన్స్ కలుపుకొని ఎప్పుడైనా కౌంటింగ్ చేస్తానన్నమాట. సో 5 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బీడ్ తీసుకున్నాం. బీడ్ తీసుకొని బీడ్ లాక్ తర్వాత డైరెక్ట్గా బట్టకి లాక్ చేసేయాలి. ఎంత దాకా వస్తే ఎక్కడి దాకా మనకు వస్తుందో అది చూసుకొని లెంత్ అనేది కంపల్సరీగా, విడ్త్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తేనే లుక్ బాగుంటుంది. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తే బాగుంటుంది కదండి. ఇంకా చూస్తాను అన్నమాట ఎక్కడి దాకా లాక్ వేసేయాలి దానికి. బీడ్ లాక్ వేసిన తర్వాత 3, 4 ఫోర్త్ చైన్ తర్వాత బీడ్ బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా. సో కంప్లీట్ అయిపోతే లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఐ బటన్లో ఫ్రెష్ బిగినర్స్ వీడియోస్ పెడతానండి. ఐ బటన్ లింక్ ఇస్తాను అండ్ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. సో వాచ్ చేయండి. అక్కడ వాచ్ చేసేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కామెంట్ రూపంగా తెలియజేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. షేర్ని బట్టి వీడియో ఎక్స్పోజ్ అయిపోతుంది. సో దానికి కొద్దిగా నాకు బూస్టప్గా ఉంటుంది. సో మీకు నచ్చితే డిజైన్ని షేర్ చేయండి తప్పనిసరిగా. షేర్ చేసినాక ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయన్నమాట. నేను ఎప్పుడైతే నోటిఫై పెడతానో అప్పుడు మీకు ముందే నోటిఫై చేస్తుంది. సో తప్పనిసరిగా షేర్ మాత్రం చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. నచ్చకపోయినా డిజైన్ కామెంట్ పెట్టండి ఎందుకు నచ్చలేదు అనేది. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నా ఇన్స్టా ఐడి సౌమ్యాస్ గెలాక్సీ ఉంటుందండి, అక్కడ కూడా పోస్ట్ చేయొచ్చండి మీరు.
అక్కడ కూడా వాచ్ చేయాలనుకుంటే అక్కడ కూడా వాచ్ చేయొచ్చు. ఈ విధంగా బీడ్ లాక్ తర్వాత డైరెక్ట్గా బట్టకి లాక్ చేసేస్తున్నాం అనమాట. మీకు కుచ్చు కావాలనుకుంటే ఇప్పుడు నాట్ వేసాం కదండి, నాట్ వేసినాక ఒక 3 చైన్స్ వేసి అక్కడ కుచ్చు కోసం ప్లేస్ వదిలేసి మళ్ళీ డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా బార్డర్ క్రోషా లాగానే చేశాను ఇదంతా. ఇదిగోండి, చాలా బాగా ఫినిషింగ్ నీట్గా కనబడుతుందండి. ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కూడా. మనం బీడ్స్ ఎక్కించుకునే లావ్ బీడ్స్ ఉంటాయి కాబట్టి అది కూడా కష్టమేం లేదు, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది డిజైన్ అయితే. సింపుల్ డిజైన్సే చూపిస్తున్నానండి, పెద్దగా హెవీగా బ్రైడల్వి చూపించట్లేదు. ఇదిగోండి ఫైనల్ లుక్ చూడండి ఒకసారి. నచ్చిందండి? నచ్చింటే లైక్ ఇచ్చేయండి, మరి లైక్ ఇచ్చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తాయి. అట్లాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. మీ ద్వారా ఇంకొక 10 మందికి వీడియో చూపించిన వాళ్ళు అవుతారు. సో షేర్ అనేది కంపల్సరీ చేయండి. డిజైన్ ఎలాగుందో కామెంట్ పెట్టండి. నా ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.